వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. మహిళలపై నేరాలు జరగకుండా అవగాహన కార్యక్రమాలను అనంతపురం జిల్లా పోలీసులు చేపట్టారు. జిల్లాలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా స్త్రీ రక్షా పోర్టల్ను రూపొందించారు. స్త్రీ రక్షా పోర్టల్ ద్వారా అవగాహన కోసం అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో పోలీసు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురం రూరల్ మండలంలోని మైనార్టీ కాలనీలో పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, మహిళా స్టేషన్ల డీఎస్పీ మహబూబ్ బాషా, సిఐలు హర్ష, వెంకటేశ్లు పాల్గొని స్త్రీ రక్షా పోర్టల్ కి సంబంధించి పలు సూచనలు చేశారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటి నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర విషయాలు చెప్తూనే స్త్రీ రక్షా పోర్టల్లో ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. స్త్రీ రక్షా పోర్టల్లో ఫిర్యాదు అందిన వెంటనే తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న నేరాలు అరికట్టడానికి స్త్రీ రక్షా పోర్టల్ ఏర్పాటు చేశామని, ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు చేయవచ్చని వారు వివరించారు. ఈరోజు మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మహిళలు మరియు బాలికలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా వారిపై జరుగుతున్న ఆగత్యాలను అరికట్టడంలో పోలీసు యొక్క పాత్ర ఏమి, వాళ్ళకి ప్రభుత్వ పరంగా శక్తి యాప్ అని, అనంతపురం జిల్లా తరపున శ్రీరక్ష యాప్ అని ఇలాంటి సదుపాయాలు కల్పించడం జరిగినాయని తెలియజేయడము, వారికి చట్టాలపైన అవగాహన కల్పించడము, బాలికల చిన్నపిల్లల వివాహాలను రద్దుపరిచే క్రమంలో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి తెలియజేయడము, పోక్సో యాక్ట్ గురించి తెలియజేయడము, పిల్లలు చదువుతున్న ప్రాంతంలో కానీ లేదా ఇళ్ల దగ్గర కానీ ఎక్కడైనా లైంగికంగా గురి అయితే పోక్సో చట్టం ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలియజేయడము, అదేవిధంగా మహిళలు భద్రతగా, మహిళలకు రక్షణగా 498 చట్టం కానీ, డీవీసీ గృహహింస అనుభవించే వాళ్లకు డీవీసీ యాక్ట్ కానీ, అదేవిధంగా వరకట్న వేధించే వాడడం వల్ల వరకట్నం నుంచి ఇబ్బంది పడే మహిళలకు డిపి యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ డోరీ యాక్ట్ కానీ, డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి కానీ, ఈ విధంగా చట్టాలపైన అవగాహన కార్యక్రమం చేసుకుంటూ వారికి రాబోయే కాలంలో పోలీసు అండదండలుగా ఉంటుందని తెలియజేస్తున్నాం.